ఫ్రెండ్స్, ఆదివారం జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. మీరు ఈ ఎగ్జామ్ అనేది బాగా రాయాలని, అలాగే మంచి స్కోర్లు సాధించి ఉద్యోగం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్కి వెళ్లే ముందు అభ్యర్థి చేయాల్సిన పనులు ఏమిటి, చేయకూడనివి ఏమిటి, అలానే అభ్యర్థి ఎగ్జామ్ సెంటర్లో ఉండేటప్పుడు టైంని ఎలా మేనేజ్ చేయాలి, ఆ టైంని మేనేజ్ చేస్తూ అధిక స్కోర్ ఎలా సాధించాలనేది, దానికి సంబంధించి ట్రిక్స్ అని కొన్ని చెప్తాను. అలానే యాజ్ ఉద్యోగం సాధించిన అభ్యర్థిగా నా యొక్క అనుభవాలు మీకు వివరిస్తానన్నమాట. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. నా వీడియో చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన బిఎస్కే వ్లాగ్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించండి. అసలు మ్యాటర్లోకి వస్తే ఫ్రెండ్స్, మనం ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు శనివారం, రేపు ఆదివారం అనమాట. ఎగ్జామినేషన్ రేపు కాబట్టి ఈ రోజు మన మైండ్ అనేది చాలా ఫ్రీగా ఉండాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా చదవడానికి కొన్ని మిగిలిపోయి ఈ కంప్లీట్ చేసేయాలి ఈ టైంలో అనే థాట్ అనేది పెట్టుకోకూడదు అనమాట. ఆల్మోస్ట్ మైండ్ ఫ్రీగా ఉంచుకోవడం ద బెస్ట్ అనమాట. ఎందుకంటే దానివల్ల మనం థింకింగ్ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. అంటే మనకి ఏదైనా క్వశ్చన్ చదువుతున్నాం అంటే దాన్ని ఆలోచించగలిగే క్యాపబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట, మనం మైండ్ని ఫ్రీగా ఉంచడం వల్ల. అభ్యర్థి అలాగే ఎగ్జామ్ సెంటర్కి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పట్టుకెళ్లాల్సినవి ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలి, అలానే ఒక ఫోటో కూడా పట్టుకెళ్ళండి. అంటే హాల్ టికెట్ సంబంధించి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు అనమాట. ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళాలి. అలానే అభ్యర్థి పెన్నులు అటువంటి ఏమైనా ఉంటే పట్టుకెళ్ళిన అవసరం లేదు. మాక్సిమం ఎగ్జామ్ సెంటర్ లోనే ఇస్తారు, పట్టుకెళ్ళొచ్చు అనమాట. అలానే వెళ్లే ముందు ఎప్పుడు ఎగ్జామ్ సెంటర్ చేరుకునే ముందు మనం ఎగ్జామినేషన్ అనేది 10 గంటల నుంచి మొదలై 1 గంట వరకు జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు అభ్యర్థి ఏం చేయాలంటే తన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడుందో ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ వైజాగ్ ఉందన్నమాట, చుట్టుపక్కల ఏ అనకాపల్లో ఏ అలమంచిలో క్యాండిడేట్ ఉంటాడు, వాడికి ఎగ్జామినేషన్ సెంటర్ వైజాగ్ ఇచ్చాడు అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జామినేషన్ సెంటర్కి ఆల్మోస్ట్ 1 గంట 2 గంటల ముందు అటెండ్ అవ్వాలన్నమాట అక్కడ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్లో మనల్ని దాదాపుగా 30 గంట టైం ఉందనగా ఎలా చేస్తుంటాడు అనమాట. అలాంటప్పుడు మనం ఎగ్జామినేషన్ 10 గంటల కంటే మన ఎగ్జామ్ సెంటర్లోనే ఖచ్చితంగా ఒక 8-8:30 ఉండడం ద బెస్ట్ అనమాట. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే వాటిలో ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడో ముందే మనం కనుక్కోవాలన్నమాట. అంటే మనం ఆ అడ్రస్ అనేది ఐడెంటిఫై చేసుకోవడం చాలా బెస్ట్. అందువల్లే మనం ఎప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ కి సాధ్యమైనంత వరకు ఎక్కువ టైం ఉంటుండగానే ముందు బయలుదేరడం బెస్ట్ అనమాట. అలానే మనం చేయాల్సిన పని ఏంటంటే, చేయకూడని పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ తినకూడదు ఫ్రెండ్స్. అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కదా, ఏదో టిఫిన్ ఉంది కదా, తినేద్దాం అనుకుంటూ ఎక్కువ తినేసాం అనుకోండి, ఎగ్జామినేషన్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చునేటప్పుడు ఏమవుతుందంటే ఆ సైలెన్స్ కి వాటికి నిద్ర వస్తుంటది అనమాట ఎక్కువ తినడం వల్ల. దానివల్ల మనం ఎంత శ్రమ పడింది కూడా అక్కడ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అనమాట. అందువల్ల మితంగా తినాలన్నమాట. ఏదో లైట్ గా తినేసి వెళ్ళడం బెస్ట్ అనమాట, లేదంటే నిద్ర వస్తుంది. అంటే యాజ్ ఏ ఆస్పిరెంట్ ఇంతకు ముందు చాలా మంది ఆస్పిరెంట్స్ ఫేస్ చేసి నేను చెప్తున్నాను అనమాట. అలానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్లే ముందు ఆల్మోస్ట్ అంటే ఆ ముందు రోజు ప్రశాంతంగా పడుకోవడం మంచిదనమాట. అలాగా ఎక్కువ ఆ టెన్షన్ కి చాలా మంది అభ్యర్థులకు సీరియస్ గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కి నిద్ర అనేది రాదనమాట. అంటే రేపు ఎగ్జామ్ ఉంది, మనం ఎలా రాస్తాము, పేపర్ ఎలాగిస్తాడో, ఎలా అటెంప్ట్ చేస్తామో, మనం చదువు వస్తాయా రావా, ఒక విధమైన ఆందోళన ఉంటుంది అనమాట. దానివల్ల చాలా మంది సహజంగా సీరియస్ గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్లు అందరికీ, ఎందుకంటే దీని మీద లైఫ్ పెట్టి చదువుతుంటారు అనమాట. అందువల్ల చాలా మందికి ఏంటంటే చాలా టెన్షన్ గా ఉంటుంది, ఒక విధమైన ఆందోళన కూడా ఉంటుంది. దీనివల్ల ముందు రోజు నిద్ర పట్టదు అనమాట. సాధ్యమైనంత వరకు ఫ్రీగా పడుకోవడానికి ట్రై చేయండి, లేదంటే ఎగ్జామినేషన్ సెంటర్ లో ఖచ్చితంగా నిద్ర వస్తుంటది అనమాట, ఆ సైలెన్స్ కి, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కి అనమాట. ఇది ఒకటి ఫ్రెండ్స్. అలానే మరి ఇదంతా అయ్యింది తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్తాం. ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, మనకి టైం ఇస్తాడు. టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఆ 200 బిట్స్ ఇచ్చినప్పుడు మనం టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, చాలా వరకును మనం చాలా మంది ఏం చేస్తారు, క్వశ్చన్ పేపర్ ఫస్ట్ క్వశ్చన్ నుండి చూసుకుంటూ వెళ్తారు, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు, అది తెలిసింది అనుకోండి ఆన్సర్ పెడతాడు, రెండో క్వశ్చన్కి వెళ్తుంటాడు. అలానే తెలియపోయింది అనుకోండి, ఆ క్వశ్చన్ పట్టుకొని 1 గంట ఆలోచిస్తాడు అనమాట. కొందరు అయితే, అందరూ అని చెప్పట్లేదు, కొందరు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు టైం కిల్ అయిపోద్ది అనమాట. అలాంటప్పుడు టైం చూస్తే ఎగ్జామినేషన్ సెంటర్లో మన ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు టైం కరిగిపోతుంటది. చూస్తుంటే క్వశ్చన్స్ అని మనం అప్పటికే కొద్దిగా పెడుతూ ఉంటాం అనమాట. ఆ టైం దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ టైం గడిచిపోతున్న కొలది మనకి ఎలా ఉంటుందంటే, అమ్మో ఇన్ని క్వశ్చన్స్ ఉండిపోయి ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ చేసేయాలని చెప్పేసి తప్పులు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. అందువల్ల అభ్యర్థి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేసేటప్పుడు నీకు ఏవైతే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తిరగండి, నీకు ఏవైతే వచ్చో ఫస్ట్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఆన్సర్. డ్యామ్ షూర్ ఇది ఖచ్చితంగా దీని ఆన్సర్ ఇదే అని అనుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు మీకు ఆ చివరి వరకు కూడా వెళ్ళిపోవాలి. అలా 200 క్వశ్చన్లు సార్ తిరగేసేయాలి, అందులో డ్యామ్ షూర్ ఆన్సర్లు ఉన్నాయని పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
అలాంటప్పుడు ఒక 200 క్వశ్చన్స్ లోనే ఒక 70-80 క్వశ్చన్స్ నీకు డ్యామ్ షూర్ గా తెలిసి అనుకోండి, ఇంకా అక్కడ చాలా వరకు టైం కలిసి వస్తుంది అనమాట. అప్పుడు సెకండ్ రౌండ్ వేయాలి మళ్ళీ ఫస్ట్ నుండి ఏవైతే మిస్ అయిపోయి అవి. అలాంటప్పుడు చూసుకునేటప్పుడు అదా అంటే ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ లోనే, రెండు ఆప్షన్స్ దగ్గర మన మైండ్ తిరుగుతుంటది అనమాట. అయితే ఇది అవ్వచ్చు లేకపోతే ఇది అవ్వచ్చు అని. అలాంటప్పుడు అక్కడ అటువంటి ఫోకస్ చేయండి అనమాట. అలాంటి ఫోకస్ చేసినప్పుడు ఆ డ్యామ్ షూర్ గా ఉండేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఆన్సర్ మనకు అనిపిస్తుంటది మనం చదివినప్పుడు, దాని ఆన్సర్ ఇదే అని. అటువంటి పెట్టండి అనమాట. చివరి ఆఖరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఎక్కువ టైం తీసుకునే ఉంటాయి కదా, అప్పుడు లాస్ట్ లో చూసుకోవాలన్నమాట. అలాంటి ఇవన్నీ పెట్టిగా మనకి టైం మిగులుతుంది కదా, అలాంటప్పుడు క్రిటికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆ టైంలో థింక్ చేయడం చాలా బెస్ట్ అనమాట. ఇలా చేయకుండా స్టార్టింగే మనం ఒక క్వశ్చన్ లైన్ గా, అంటే ఒక క్వశ్చన్ వచ్చింది ఇది వచ్చు, తర్వాత క్వశ్చన్ చూస్తే ఇది అబ్బా ఇది డౌట్ ఉంది, ఇది అవ్వచ్చేమో అని అక్కడే టైం వేస్ట్ చేయడం వల్ల దానివల్ల మన టైం అనేది కిల్ అయిపోద్ది అనమాట. ఆ టైం కిల్ అయిపోయినప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం. అదొకటి మాత్రం మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి, ఈ తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఈ తప్పు చేయడం వల్ల దెబ్బతింటాం అనమాట. మెయిన్ మనం అదొకటి చూసుకోండి. అలానే సాధ్యమైనంత వరకు మైండ్ని ఫ్రీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ మన మైండ్ ఫ్రీగా ఉండడం వల్ల ఎక్కువ మనం ఆలోచించగలం అనమాట. ఇంతకుముందు మనం ఏవైతే చదివామో అవి ఆల్మోస్ట్ గుర్తుంటాయి అనమాట. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా పుస్తకాలు పెట్టుకుని తిరిగేసేస్తుంటారు అనమాట. అమ్మో ఈ క్వశ్చన్ వచ్చేద్దేమో, ఈ క్వశ్చన్ వచ్చేద్దేమో, ఈ బిట్ వచ్చేద్దేమో, ఈ బిట్ వచ్చేద్దేమో. అలాగే ఎప్పుడు అనుకోకండి. వన్స్ మనం చదివామంటే రివిజన్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ రివిజన్ చేసే వరకే అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఒక బిట్టి చూసామంటే ఆ టైంకి గుర్తుండకపోవచ్చు, కానీ డిస్ప్లే అయినప్పుడు మాత్రం మనం బిట్టి చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అని మాత్రం గెస్ చేయగలం అనమాట. దానివల్ల ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు అభ్యర్థులు ఇటువంటి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఒకటి, అలాగే ఎగ్జామినేషన్ సెంటర్లోనే వెళ్లే ముందు మితంగా తినడం ఒకటి, ఇటువంటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత చాలా మంది జనాలు చూసి భయపడుతుంటారు అనమాట. సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్లకి ఎలా ఉంటుందంటే, చాలా అప్పటి వరకు తను చదివిందే ఇది, నేను చదివిందే టాపు, ఇంకెవరు ఉండకపోవచ్చు అని, అంటే ఆ టైంలో నా ఆలోచనలు ఉండవు అనమాట. ఎప్పుడైతే మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చామో చాలా మంది పుస్తకాలు తిరిగేస్తూ ఉంటారు, కొన్ని వందల మంది మన కళ్ళెదురుగా కనబడుతుంటారు అనమాట. అప్పుడు ఒక విధమైన భయం ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు దాటుకొని మనం అసలు ఉద్యోగం కొట్టగలమా, మనం ముందు చూస్తుంటే వీళ్ళు పుస్తకాలు తిరిగేసిస్తూ చాలా మంది ఉన్నారు, వీళ్ళందరినీ అసలు మనం దాటుకొని మనం ఉద్యోగం సంపాదించగలమా అని ఒక విధమైన భయం ఉంటూ ఉంటుంది అనమాట. అటువంటిది ఎప్పుడూ పెట్టుకోకండి. సీరియస్గా ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్లకు అటువంటి భయం అనవసరం అనమాట. అవసరమే లేదు. ఎందుకంటే మీలో స్టఫ్ ఉంది కాబట్టి, మీరు ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యి, ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఎంతవరకు వచ్చారంటే మీలోనే ఆ టాలెంట్ ఉందన్నమాట. అందువల్ల మనం వాటికి భయపడిన అవసరం లేదు. సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్లకు చాలా మంది ఇదే లైఫ్ అనుకుంటే దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి దీని మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళకి చివరి రోజు అనమాట రేపు ఎగ్జామినేషన్ అనేది. ఎందుకంటే మన సామర్థ్యాన్ని నిరూపించుకునే రోజు అనమాట అది. అందువల్ల మనం అభ్యర్థి ఎప్పుడు కూడా ఆందోళనకు గురి కాకుండా ఫ్రీగా ఉంటూ, అలాగే ఎగ్జామినేషన్ సెంటర్కి కూడా ఫ్రీగా వెళ్తూ, అలాగే టైం మేనేజ్మెంట్ని చక్కగా చేసుకుంటూ ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ జాబ్ అనేది మీ పాదకృతం అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఫ్రీగా ఉండండి ఫ్రెండ్స్. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.